తమిళ ప్రజలు గతంలో ఎన్నడూ చూడని విధంగా తమిళ రాజకీయాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఒకవైపు పన్నీర్ సెల్వం, మరొక వైపు శశికళ అన్నాడీఎంకే పార్టీలో జరుగుతున్నటువంటి ఈ కుమ్ములాట తమిళ ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పడానికి మనతో గౌతమి గారు ఉన్నారు. మేడం, మీరు చాలా ముందు నుంచి కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జయలలిత చనిపోయిన తర్వాత మొదటిసారిగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధానికి లెటర్ కూడా రాశారు. ఈ రోజు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ కి కారణం ఎవరు అనుకుంటారు? ఈ సిచ్యువేషన్కి కారణం ఎవరన్నది ఒక్కళ్ళ పైన మనం పెట్టగలుగుతాం అన్నది చాలా డౌట్. ఎందుకంటే రాజకీయం అన్నది చాలా రేర్గా సింగులర్గా నడుస్తుంది. బాధ్యులు అనేది చాలామంది ఉంటారు. ఇక్కడ చాలా బాధాకరంగా ఉన్న విషయం ఏంటంటే ఇన్ని విషయాలు ప్రజలకు తెలియకుండా ఉన్నాయి. ఇన్ని విషయాల మీద క్లారిటీ లేకుండా ఉంది. అది ఒక డెమోక్రసీలో కంటిన్యూ మీ ఫ్లాష్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్లాష్ అవుతుంది. ఇంత క్లారిటీ లేకపోవడం డెమోక్రసీలో చాలా చాలా తప్పైన విషయం. ఎందుకంటే డెమోక్రసీ తాలూకా బేసిక్ ఫౌండేషనే అది. అకౌంటబిలిటీ టు ద పీపుల్. ప్రజల కోసమే, ప్రజల వల్లనే జరుగుతున్న ఒక గవర్నమెంట్ అది. ప్రజల పరిపాలన మనం మన ప్రతినిధుల ద్వారా మనం చేసుకుంటున్నట్టు, మనం నడుపుకుంటున్నట్టు అదే కదండి. సో ఎలక్షన్ టైంలో మాత్రం కాకుండా ప్రజల సేవ కోసం నేను చేస్తాను అది చేస్తాం కాకుండా ఆ త్రూ అవుట్ ఆ టర్మ్లో ఉన్నప్పుడు ప్రజల కోసమే అన్న ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. అది లాస్ట్ చాలా ఏళ్ళగా చాలా గవర్నమెంట్స్ చాలా టర్మ్స్గా అది మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఈరోజు తమిళనాడులో ముఖ్యంగా అన్నాడీఎంకేలో ఏదైతే సంక్షోభం ఉందో ఈ సంక్షోభంలో ఏ విధంగా చూస్తారు? అంటే శశికళ రావడం వల్ల సంక్షోభం అనుకుంటారు, లేకుంటే పన్నీర్ సెల్వం తిరుగుబాటు వల్ల సంక్షోభం అనుకుంటారు? వీళ్ళిద్దరిలో ఈ సంక్షోభానికి కారణం ఎవరు అనుకుంటారు? అమ్మ ఉన్నప్పుడే ఒక రెండు కారణాల కోసం లాస్ట్ ఎలక్షన్ రిజల్ట్ ఏమో చాలా చాలా ముఖ్యమైనది. ఒకటి, తమిళనాటికి ఉన్న ఒక హిస్టరీకి ఒక పవర్లో పదవిలో ఉన్న ఒక సీఎం మళ్ళీ రెండో ఎలక్షన్ గెలవడం అన్నది అది చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. గెలిచారు. ఒక చిన్న మార్జిన్ వల్లనో లేకపోతే ఒక ఫ్లూక్ వల్లనో గెలిచారని అనకుండా ఉండే అంత ఒక గొప్ప మార్జిన్తో గెలిచారు ఆయన. సో దట్ మీన్స్ ప్రజలకి ఆవిడ మీద అంత నమ్మకం ఉండింది. మన రాష్ట్రానికి మనందరి లైఫ్ ఈ పలానా ఒక దారిలో తీసుకెళ్ళడమే కరెక్టు, మా భరోసా అంతా ఆవిడ మీద పెట్టామన్నది చాలా చాలా ఎటువంటి తిరుగురాని ఒక విధంగానూ వాళ్ళు చెప్పారు అభిప్రాయం ఏంటనేది. అమ్మ లేరు. అమ్మ ఎవరిని చూపించారు? నా దారిలో నేను మీకోసం అనుకున్నది, నేను మీకోసం చేయాలని అనుకున్నది, సాధించాలనుకున్నవి నా విధంలో నా పద్ధతుల ప్రకారం చేయగలిగేవారు వీరని చెప్పి చాలాసార్లు చూపించారు. పన్నీర్ సెల్వం పన్నీర్ సెల్వం గారిని చాలాసార్లు చూపించారు. ఆ పదవిలో ఒక 2 సార్లు ఆల్రెడీ ఆయన కూర్చోవడం జరిగింది. ఇది ఫ్యాక్ట్ ఇది. సో అలా జరిగినప్పుడు ఆవిడ తాలూకా ఆ విజన్ కోసం, ఆ లీడర్షిప్ కోసం ప్రజలు అంత స్ట్రాంగ్గా అంత ఘనంగా కాన్ఫిడెన్స్ చూపించి ఓటు ఇచ్చినప్పుడు అది కంటిన్యూ చేయడం కదండి ధర్మం. ఒక పార్టీగానో లేకపోతే ఏ విధంగా మీరు చూసినా కూడా ద ప్రామిస్ ఇస్ టు ద పీపుల్, సర్వీస్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. మళ్ళీ 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 ఆ పాయింట్కి రావాల్సి వస్తుంది. సో ఆ అకౌంటబిలిటీ అనేది తప్పకుండా ప్రజలకి ఉండాలి. సో పన్నీర్ సెల్వంను జయలలిత ఉన్నప్పుడే ముఖ్యమంత్రి చేశారు. తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన విధానం కావచ్చు, లేకుంటే శశికళ ఒక విధంగా పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న విధానాన్ని ఎలా చూస్తారు మీరు? విధానాన్ని నేను చూడడం కన్నా ఇప్పుడు ఫ్యాక్ట్స్ అనేవి క్లియర్గా ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకునేటప్పుడు దాంట్లో ఇంటర్ప్రిటేషన్కి దారి ఉండదు, చోటు ఉండదు. నిజం అంటే నిజం. ఇప్పుడు ఈ రోజు మీరు ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారంటే దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? జరిగిన పద్ధతులు కరెక్ట్గా పద్ధతి ప్రకారం సరైన పద్ధతి ప్రకారం జరిగాయి అన్నది క్లియర్గా చెప్పగలుగుతారా?
నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్, చెప్పగలుగుతారు అలాగా? ఇవాళ పొద్దున బయట వచ్చిన విషయాలన్నీ మీరు చూస్తే పార్టీ తాలూకా జనరల్ సెక్రటరీ అయ్యేన ఒక అపాయింట్మెంట్ కూడా ఒక ఇంటరం ఇది అన్నది ఇవాళ పొద్దున్న తెలియవచ్చింది మనందరికీ. అది ఇవాళ పొద్దున్న తెలిసి వచ్చింది మనందరికీ, ప్రజలకి. సో ఎన్నున్నాయి అండ్ ఎంతవరకు పార్టీ తాలూకా ఇంటర్నల్ మ్యాటర్ అది ఇంటర్నల్ మ్యాటర్, కానీ ఎప్పుడు ప్రజల్ని పరిపాలించే పొజిషన్కి వచ్చిందో అది ఇంటర్నల్ మ్యాటర్గా ఉండదు. అది మన ప్రతి ఒక్కళ్ళ లైఫ్ డే టు డే బేసిస్లో ఎఫెక్ట్ చేసే ఒక నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకునే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలేమో వాళ్ళ నిర్ణయం చెప్పేశారు. ఆ నిర్ణయం మార్చడానికి మళ్ళీ ప్రజలకే హక్కు ఉంది, లేకపోతే ప్రజలు చెప్పిన ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళాలి. మీరు ముందు నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు, ముఖ్యంగా జయలలితకు సంబంధించిన చాలా విషయాలు, ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా విషయాలు ప్రజలకు తెలియకుండా చేశారు, ప్రజలకు చెప్పలేదు అనేటువంటి చాలా విషయాలు కదండి, ఏమీ తెలియలేదు. చాలా విషయాలు తెలియలేదంటే కొన్ని విషయాలు తెలుసున్నాయని అనుకుంటారు, ఏమీ తెలియలేదు. ఇప్పుడు మీరు అడిగారండి, ఇప్పుడు చాలా సింపుల్ అండి. ఒకళ్ళు స్పృహ లేకుండా వాళ్ళకి సొంతంగా డిసిషన్ తీసుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరు అన్నది ఇప్పుడు దాకా ఎవరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకు? అక్కడి నుంచి వస్తున్న అప్పుడప్పుడు వస్తున్న బులెటిన్స్ తప్ప ఏ విధమైన ఒక డీటెయిల్స్ లేవు. నో రెస్పాన్సిబుల్ డీటెయిల్స్ అట్ ఆల్, నో రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్ అట్ ఆల్, నథింగ్. అమ్మ తాలూకా ఒక వాయిస్ బైట్ కానీ ఒక వీడియో కానీ, ఓకే వీడియో తీయలేరన్నారు, ఫైన్. ఫోటో, ఆవిడ గొంతు అందరితోనూ మాట్లాడుతున్నారన్నారు, నర్సెస్తోనూ డాక్టర్స్తోనూ చక్కగా జోక్ చేసి మాట్లాడుతున్నారు, బాగా లేచి కూర్చుంటున్నారు, భోజనం చేస్తున్నారు, తిరుగుతున్నారు అంతా అన్నారు. ఐసీయూ అంతా అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోయారు అంతా అన్నారు. ఆ టైంలో ఏమైంది? ఓకే కరోనరీ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, ఫైన్. అప్పుడు దాకా షీ వాజ్ ఫైన్ అని ఆ రోజు ఆ ప్రీవియస్ డే కూడా చెప్పారు కదా. ఎప్పుడు తలుచుకుంటున్నారో అప్పుడు వెళ్ళిపోవచ్చు అన్నారు ఇంటికి, ఆవిడ చేతిలో ఉన్నారు. అప్పుడు కూడా ఎందుకు రాలా? ఇంటెన్షనల్ గానే ఎవరైనా ఈ మొత్తం సమాచారాన్ని బయటికి రాకుండా ఒక రాంగ్ మెసేజ్ ని బయటికి పంపించారని మీరు అనుకుంటున్నారు? ఏ మెసేజ్ వచ్చిందండి రాంగ్ గా ఉండడానికి? అంటే ఆమె బాగున్నారు అని రాంగ్ అనే అటువంటి ఒక మెసేజ్ వస్తే కదండి మనం డిసైడ్ చేయగలుగుతాం. అసలు ఎటువంటి మెసేజ్ లేకుండా ఆబ్వియస్లీ షీఈ్ చీఫ్ మినిస్టర్ అండి, ఆవిడ ఒక ఆర్డినరీ సిటిజన్ కాదు. స్టేట్ తాలూకా పరిపాలన ఆవిడ చేతుల్లో ఉంది, ఆ బాధ్యత ఆవిడ మీద ఉంది. ఇంతమంది కోట్ల మంది జనాల తాలూకా లైఫ్ ఆవిడ చేతుల్లో ఉంది. సో అప్పుడు ఆవిడ ఎలాగున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని తెలుసుకోవాల్సిన ఒక హక్కు లేదు జనాలకి? ఇప్పుడు మీ ఇంట్లో ఒక విషయం జరిగినా కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు? మీరు అడగరు, 10 మందిని అడగరు. అలాగే రాష్ట్రం తాలూకా పరిపాలన ఇలా జరుగుతున్నప్పుడు మీకు ఏమీ ఒక కన్సర్న్ కాదు, ఒక భయం, ఒక ఆతృత ఏమీ రాదు? ఒక కామన్ సిటిజన్గా నేను అడుగుతున్నాను ఇది. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, ముఖ్యంగా నిన్న పాండ్యన్ మాట్లాడారు, పన్నీర్ సెల్వం కూడా చాలా విషయాలు చెప్పారు, నన్ను కూడా చూడనివ్వలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా నిన్న సాయంత్రం మాట్లాడుతూ, నేను ఈ రోజు కూడా మార్నింగ్ మాట్లాడుతూ, నేను కూడా 75 రోజుల పాటు అమ్మను చూడలేకపోయాను, చాలా విషయాలు ఉన్నాయి, నేను 10% మాత్రమే మాట్లాడని చెప్తున్నారు. సో ఇంకా ఇంత ఎక్స్ప్లోజివ్ విషయాలు బయటకు వస్తున్నాయి, కానీ వాటికి సమాధానం వచ్చాయండి? ఎందుకు ఆయన్ని కూడా చూడనివ్వలేదు అన్న దానికి సమాధానం వచ్చిందా? ఇప్పుడు దాకా ఎవరన్నా బాధ్యత తీసుకున్నారా? ఆ డెసిషన్స్ నేను తీసుకున్నాను, ఎవరు రాకూడదన్న ఒక రూల్ నేను పెట్టాను, లేకపోతే ఆ నిర్ణయం నేను తీసుకున్నా, ఎవరన్నా బాధ్యత తీసుకున్నారా? ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నా. ఆవిడ ఒక ప్రైవేట్ సిటిజన్గా ఉంటే ఈ క్వశ్చన్స్ అడిగే హక్కు మన ఎవరికీ లేవు, కానీ కారు ఆవిడ. 2 విధాలుగా అండి చాలా బాధాకరమైన విషయం. ఒకటి, ఆవిడ ఎంత పొలిటికల్ ఫిగర్ అయినా కూడా తమిళనాడు జనాలతో ఆవిడ లైఫ్ చాలా డీప్గా ముడిపడి ఉంది. నిన్న మొన్న కాదు ఈ బంధం. ఆవిడ 14-15 ఏళ్ళ నుంచి యాక్ట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కొన్ని తరాలుతో పాటు ఆవిడ ఎదిగొచ్చారు. ఒక హీరోయిన్గా, ఒక స్టార్గా, ఒక పొలిటీషియన్గా ఆవిడ పడినవన్నీ, ఆవిడ అనుభవించినవన్నీ స్టేట్లో అందరూ ఆవిడతో పాటు ఎదిగిన వాళ్లే. అది ఏ విధమైన బంధం మీరు ఆలోచించండి.
ఇమోషనల్ ఉందా అటువైపు? ఆ తర్వాత ఒక బాధ్యత గల ఒక పొలిటికల్ ఫిగర్, ఒక పొలిటికల్ లీడర్గా, ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్గా అది ఏ విధమైన బాధ్యత? అండ్ అన్నిటికన్నా ఎక్కువ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంటే ఒక ప్రాణం, వన్ లైఫ్, సమ్వన్ షుడ్ ఆస్క్ కదండి. రేపు ఎవరికైనా జరగచ్చు, మీకు జరగచ్చు, నాకు జరగచ్చు. ఆ అంతస్తులో ఉన్న ఆవిడికి, అమ్మకి, అమ్మ అని అందరూ నోరు తెరిచి పిలిచే ఈ రాష్ట్రంలో ఆవిడ గురించి అడిగే ఒక హక్కు లేదని అంటే ఆ తర్వాత మీకు నాకు ఏం గతి చెప్పండి? మీరు శశికళ గారిని డైరెక్ట్ అడగాలనుకుంటారా మేడం? ఎందుకు ఆమె ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు అందరితో ఆమె మాట్లాడుతున్నారు, ఆమె కొంత ఇన్ఫర్మేషన్ హైడ్ చేసేటువంటి ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారు? అనుకోవడానికి ఏముందండి దీంట్లో? ఏమన్నా డౌట్ పడుతున్నారా మీరు ఇంకా? సో ఖచ్చితంగా శశికళనే మొత్తం ఇదంతా చేశారు. లేదు, ఆవిడే కూడా ఉన్నారని చెప్పి ఇన్నేళ్లుగా కూడా ఉండి వెనకాతలుండి మొత్తం చేయించి నడిపించేది ఆవిడే అని చెప్పారు కదండి. అవునా కదా? లేకపోతే నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఆవిడే అన్నారు కదా. కానీ ఈ టైంలో ఆ బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు? ఆవిడైతే ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ఆవిడ కాకపోతే ఇంకెవరున్నారు అక్కడ? ఈరోజు రాజకీయంగా శశికళ గారు కొన్ని మూవ్స్ చేస్తున్నారు, రాజకీయంగా కొన్ని అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఆమె పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యారు, ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమెను సెక్రటరీ ఇంటరిమ్ ఆర్డర్ లో అయ్యారు. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఒక లెజిస్లేషన్ పార్టీ మీటింగ్ పెట్టి దాంట్లో కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఒక విధంగా ఆగిపోయింది. అంటే గవర్నర్ దాన్ని డిఫర్ చేశారు, ఇంకా దాని మీద ఒక నిర్ణయం రావాల్సింది. నిజంగానే జయలలితకు శశికళ ఒక నిజమైన రాజకీయ వారసురాలని మీరు అనుకుంటున్నారు? ఎలాగ వీలవుతుందండి? ఇదేం ప్రశ్న అండి ఇది? ఆల్రెడీ ఇంత మాట్లాడి పబ్లిక్లో నేను చెప్పి తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదు. అమ్మ నోటితో డైరెక్ట్గా ఎన్నిసార్లు ఇంత ఈ ఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చి మొత్తం ఇచ్చేసి ఓపీఎస్ గారిని చెయ్యి చూపించిన తర్వాత, చెయ్యి ఎత్తి చూపించిన తర్వాత ఇంకొకరు వీళ్ళు వీళ్ళు అని ఎలాగనుకుంటారు మీరు? ఏ విధంగా ఆమె ఇన్నేళ్లలో ఓపీఎస్ గారేమో ఆమెతో ఉన్నారు. ఒక్కసారి కూడా ఆయన్ని దూరంగా ఉంచడము, లేకపోతే పార్టీ నుంచి బయటికి గెంటడము, లేకపోతే ఒక తన దరిదాపుల్లో రాకూడదని అనడం అని ఒక్కసారినా జరిగిందండి? ఆయన స్టడీనెస్, ఆయన లాయల్టీ, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల కదా. ఈ రోజున్న సిచ్యువేషన్ లో ఒక కామన్ సిటిజన్ గా మీరు పన్నీర్ సెల్వం కు సపోర్ట్ గా నిలబడతారా? ఎటువంటి సిచ్యువేషన్ లో ఉంటారు? తప్పకుండా. దట్ ఈస్ ద రైట్ చాయిస్, దట్ ఈస్ ద రైట్ డెసిషన్. అది అమ్మ డెసిషన్. అది ఓటేమో అమ్మకేసారు, మన అందరి నమ్మకం అమ్మ మీద ఉంది. కానీ ఎమ్మెల్యేల నంబర్ నాతో ఉంది, ఎమ్మెల్యేలు నాతో నిలబడుతున్నారని శశికళ చెప్తున్నారు. అన్నిటికన్నా ఎక్కువ ఒక మనసాక్షి అంటూ ఒకటి ఉండాలండి. మనసాక్షి ఉంటేనే దాని మాట మనం విని దాని ప్రకారం మనం నడిస్తేనే మనల్ని మనం మనిషి అని చెప్పుకునే హక్కు ఉంటుంది, అర్హత ఉంటుంది మనకి. యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ అన్నీ వస్తాయి పోతాయి. మనం మనిషిగా ఎలా నిలబడగలుగుతామో, మానవత్వంతో ఎలా నిలబడగలుగుతామో అదే మన బిగ్గెస్ట్ క్రెడిట్ ఉంటుంది. మన తర్వాత ఉండేది, నిలబడేది అదే. ఒక విధంగా హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యేలను బస్సుల్లో నింపి హోటళ్లకు తరలిస్తున్నారు, రిసార్ట్స్కి తరలిస్తున్నారు, దాచిపెడుతున్నారు. గవర్నర్ వచ్చే వరకు శశికళకు సంబంధించిన వర్గం ఇలా చేస్తుందని న్యూస్ వస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? తమిళ ప్రజలకు సంబంధించి దేశంలో ఒక ఐడెంటిటీ ఉంది. తమిళ రాజకీయాలంటే ఎంజీఆర్, జయలలిత ఇట్లాంటి పేర్లు వినిపిస్తాయి. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలను ఎలా చూస్తారు? వెరీ సాడ్ అండి, వెరీ సాడ్. ఇలాంటి కథలు మనం ఏదో వినుండొచ్చు, ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో జరగడం మనం విన్నాం. కానీ ఈరోజు తమిళనాడులో జరుగుతోంది అన్న ఒక రూమర్ వచ్చినా కూడా అంత బాధగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పే నాకు ఈ విషయం నాకు తెలుస్తోంది. బట్ ఈవెన్ టు థింక్ అబౌట్ ఇట్, వెరీ పెయిన్ఫుల్. మీరు ఒక సాధారణ సిటిజన్ గా మాట్లాడుతున్నారు. తమిళ ప్రజలు ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఎటువంటి రోల్ పోషించాలి? నిజంగానే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇది, అమ్మకు జయలలితకి ఇచ్చినటువంటి మ్యాండేట్. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఆ మ్యాండేట్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలు మీరు ప్రజలతో ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కూడా మీరు ఒక లెటర్ రాశారు ప్రధానికి ఈ మొత్తం ఇష్యూ మీద విచారణ చేయాలని. ఇప్పుడు మీరు యాక్టివ్ గా ఏమైనా రోల్ పోషిస్తారా? ఏదైనా లెటర్ రాస్తారా సెంటర్ కి సంబంధించి, లేకుంటే ప్రజలకు ఏమైనా చెప్తారా? ఇదంతా నేను చెప్పేది ప్రజలకే కదండి. ఇప్పుడు మీ ద్వారా నేను తెలుగు ప్రజలకి నేను చెప్పిన, తమిళంలో నేను తమిళ ప్రజలు చెప్పినా కూడా
నాకు ఒక కామన్ సిటిజన్గా ఉన్న గొంతు ఎలాగా మంచి కోసం నా మనస్సాక్షి ప్రకారం నేను ఎలాగ ఉపయోగించుకోవాలో అది నేను చేసే తీరాలి, అది నేను చేసే తీరుతాను. మీరు కేంద్రానికి ఏమైనా లేఖ రాస్తారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలకు సంబంధించి? ఎందుకంటే గతంలో జయలలిత మరణం పైన మీరు ఎంక్వైరీ చేయాలని ఒక లెటర్ రాశారు, దాన్ని మీరు కంటిన్యూగా ఫాలోఅప్ చేయడం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాజకీయాలకు సంబంధించి కేంద్రం జోక్యం కోసం ఏమైనా అడుగుతారా? గవర్నర్కి ఏమైనా అప్పీల్ చేస్తారా? ఏమైనా రాస్తారా? ఒకటండి, ఎంత ఏం జరిగినా కూడా నాకు నా దేశంలో ఉన్న గవర్నమెంట్ సిస్టమ్స్ మీద నాకు నమ్మకం ఉంది. మంచి వాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు, మన గవర్నమెంట్లో మంచి వాళ్ళు ఉన్నారు. ఆ నమ్మకం నాకుంది. పద్ధతులు కూడా ఉన్నాయి. దెర్ ఆర్ వేస్ అండ్ మీన్స్, ప్రాసెసెస్ ఆర్ దేర్. ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి గవర్నర్ ఉన్నారు, గవర్నర్ తర్వాత పలానా, తర్వాత పలానా, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని మనం వెన్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ వీ విల్ రెస్పెక్ట్ ఇట్. దాంట్లో బ్రేక్ డౌన్ ఉందా, అప్పుడు కామన్ మ్యాన్ నిలబడాలి. ప్రాసెస్ జరుగుతోంది, వీ రెస్పెక్ట్ ఇట్. ఎమ్మెల్యేలు మూకమ్మడిగా మరొకసారి శశికళను ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు పార్టీ మ్యాండేట్ ఉంది కాబట్టి గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, కేంద్రం కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నిజంగానే అమ్మ అనుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని అనుకుంటారా, లేకుంటే మ్యాండేట్ ఉంది కాబట్టి జరిగింది కాబట్టి ఎవరు ఏం చేయలేనిటువంటి స్థితిలో ఉంటారు? ఒకవేళ అలాంటి విషయం జరిగితే, జరగదని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నాకు మానవత్వం మీద చాలా నమ్మకం ఉంది. ఇంకా ఒకవేళ జరిగితే అది తప్పకుండా అమ్మ మీద ఉన్న మ్యాండేట్ మాత్రం కాదు, ప్రజల మ్యాండేట్ మాత్రం కాదు, అది 100%. సో మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ గా రెండు విషయాలు చెప్తున్నారు మేడం. ఒకటి, పన్నీర్ సెల్వంను జయలలిత చాయిస్, పన్నీర్ సెల్వం ఇస్ ద రైట్ చాయిస్. శశికళ ఒక విధంగా పార్టీని ఆమె ఆక్యుపై చేసింది అనేటువంటి మాటను, ఆక్యుపై చేసినటువంటి విషయాన్ని మాత్రం లేదండి. అది ఒక విషయం. ఇది నా అండర్స్టాండింగ్, నా ఇంటర్ప్రిటేషన్ కాదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. ఇవి ఫ్యాక్ట్స్, ఇవి నిజాలు, ఉన్న మాటలు ఇవి. ఇది ఎవరు కాదనలేరు. సో నా ఒపీనియన్ నేను చెప్తున్నానని కాదు. సో పన్నీర్ సెల్వం మరొకసారి ముఖ్యమంత్రి అయితే జయలలిత ఏమైతే అనుకున్నారో, ఏ దారిలో అయితే నడిచారో ఆ న్యాయము లేకుంటే ఆ బాతులో నడిచిన ప్రభుత్వం ఉంటుందని మీరు నమ్ముతున్నారు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన పరిపాలించిన విధం అయినా, ఆయన అన్న మాటలైనా తప్పకుండా అది ఆయన మెయింటైన్ చేస్తారు. ఆ విజన్కి ఆయన కట్టుబడి ఉంటారన్న ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మేడం. సినీ నటి గౌతమి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక విషయం, రాజకీయాల్లో ప్రముఖంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మంచివి కావు. జయలలిత ఒరిజినల్ ఛాయిస్, రియల్ ఛాయిస్ ఎప్పటికీ పన్నీర్ సెల్వం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే జయలలితకు ఇచ్చినటువంటి మ్యాండేట్ కు గౌరవం ఉంటుంది. అయితే ఇప్పుడు శశికళ చేస్తున్నటువంటి రాజకీయాలు కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్యేల తరలింపు అనేది గతంలో ఎప్పుడు తమిళ ప్రజలకు తెలియదు. ఇది మంచి సాంప్రదాయం కాదు అని చాలా స్పష్టంగా గౌతమి చెప్తున్నారు. వీళ్ళు శివతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, చెన్నై.